హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు ఫ్లవర్ చూపిస్తున్నాను, సింపుల్గా వేసుకునేది. ఫస్ట్ ఇలా చైన్స్ వేసుకోవాలి. ఒక 5 చైన్స్ వేసుకున్న తర్వాత దీన్ని రౌండ్గా అటాచ్ చేసుకోవాలి. ఇది 21 డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇలాగే ఈ సర్కిల్ 21 వచ్చే వరకు వేసుకొని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇలా ఈ సర్కిల్ మొత్తం ఫినిష్ చేసుకోవాలి. ఈ ఒక లూప్లోంచి 6 వేసుకోవాలి. వైట్ తీసుకొని 1 2 3 వేసిన తర్వాత ఒక చైన్ వేసుకోవాలి. నెక్స్ట్ 3 వేసుకోవాలి. ఒకే లూప్లో టోటల్ 6 రావాలి. మధ్యలో ఒక చైన్ వస్తుంది. 1 2 3 ఇలా రావాలి. ఒక లూప్లో 6 వేసుకోవాలి, కానీ 3కి మధ్యలో ఒక చైన్ వేసుకోవాలి. ఇలాగే నెక్స్ట్ ఏం చేయాలంటే 1 2 3 వదిలేసి ఇక్కడ మొదలు పెట్టుకోవాలి. 1 2 3 డబుల్ క్రోషెట్ వేసుకుని ఒక సింగిల్ చైన్ వేసుకుని మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 3 డబుల్ క్రోషెట్ వేసుకుని సింగిల్ చైన్ వేసి మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇవి 21 ఉన్న వల్ల ఇవి 7 వస్తాయి. మనం 3 వదిలి వేస్తున్నాం కదా, 7 వస్తుంది. ఇలా వైట్ 7 పెటల్స్లా వస్తుంది. వన్ 2 3 ఈ గ్రీన్ 3 వదిలి 3లో వేసుకోవాలి. ఇలా స్టార్టింగ్ పాయింట్కి అటాచ్ చేసుకోవాలి. ఈ సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యాక ఇలా రెడీ అవుతుంది. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ రెండిటి కార్నర్ మధ్యలో ఇది పర్పుల్ కలర్ అటాచ్ చేసుకోవాలి. చేసుకుని ఇక్కడ మనం ఒక చైన్ వేసాం కదా, 3 మధ్యలో ఒక చైన్ వేసాం కదా, ఇక్కడ ఫిల్ చేసుకోవాలి.
ఇలా 1 2 3 4 వేసిన తర్వాత ఫిఫ్త్ది త్రిబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత డబుల్ క్రోషెట్ 4 వేసుకోవాలి. అప్పుడు ఇలా ఈ షేప్లో వస్తుంది. నెక్స్ట్ ఇది డైరెక్ట్ ఇక్కడ అటాచ్ చేసుకోవాలి ఈ కార్నర్కి. సేమ్ ఇదే విధంగా వీటి మధ్యలో ఫస్ట్ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఫోర్ వేసిన తర్వాత ఫిఫ్త్ది త్రిబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఒక పెటల్లా వస్తుంది. ఈ 6 మధ్యలో ఒక చైన్ వేసాం కదా, ఈ గ్యాప్లో 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ ఫిఫ్త్ది మాత్రం త్రిబుల్ క్రోషెట్ ఒకటి సింగిల్ వేసుకోవాలి. నెక్స్ట్ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఒక పెటల్ రెడీ అవుతుంది. ఇలాగే మిగతా పెటల్స్ అన్నీ వేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఫ్లవర్ ఇలా రెడీ అవుతుంది. దీనికి బార్డర్ మళ్ళీ వైట్ వేసుకోవాలి. ఇలా బార్డర్ ఏం చేయాలంటే సింగిల్ చైన్లో వేసుకోవాలి. దీనిలోంచి మనం మధ్యలో త్రిబుల్ క్రోషెట్ వేసుకున్నాం కదా, అక్కడ 1 2 3 చైన్స్ వేసుకొని మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి అటాచ్ చేసుకోవాలి. టాప్కి వచ్చేసరికి ఇలా అల్లుకోవాలి. ఇక్కడ ఇలా అల్లడం వల్ల పెటల్ షార్ప్ ఎడ్జ్లా వస్తుంది. ఇక్కడ
ఇలాగే అన్ని పెటల్స్ అల్లుకోవాలి. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.